1998లో రాజీవ్ కనకాల యాంకర్ సుమన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి కెరియర్ అప్పుడే మొదలైంది. రాజీవ్ కనకాల క్లోజ్ ఫ్రెండ్స్లో జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి ముఖ్యులు. వీరిద్దరి కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం మొదలైన వేళ విశేషం. ఆ చిత్రంలో రాజీవ్కు మంచి పాత్ర ఇచ్చాడు దర్శకుడు రాజమౌళి. ఆ చిత్రం విజయంతో టాప్ క్యారెక్టర్ యాక్టర్గా నిలబడిపోయాడు రాజీవ్. స్టూడెంట్ నెంబర్ 1 నుండి తన ప్రతి చిత్రంలో రాజీవ్ కనకాలకు మంచి మంచి పాత్రలు ఇచ్చారు రాజమౌళి. విక్రమార్కుడులో రాజీవ్ పోలీస్ క్యారెక్టర్కు ఎవరూ మర్చిపోలేరు. ఇక సుమ పెళ్ళి అయిన తర్వాత కొద్దిగా విరామం తీసుకున్నారనే చెప్పాలి. ఆ గ్యాప్ అంతా ఆమె తన పిల్లల పాలనలో గడిపేశారు. ఇక పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత సుమ తన విశ్వరూపం చూపించారు. స్టార్ మహిళా కార్యక్రమం నుండి పెద్ద సినిమాలు ఏది విడుదలకు సిద్ధంగా ఉన్నా ఆడియో ఫంక్షన్ అంటే సుమ ఉండాల్సిందే. అలా సూపర్ స్టార్గా, యాంకర్గా ఎదిగిపోయారు సుమ. సుమ ఈ సడన్ సక్సెస్ రాజీవ్ ఊహించలేదు. ప్రొఫెషనల్ ఈగో రాజీవ్లో మొదలైంది. సుమ అంచెలంచెలుగా చాలా అదిగిపోవడం రాజీవ్ కృంగదీస్తోంది. దాంతో తనకు ఎప్పటి నుండో ఉన్న తాగుడు అలవాటు బాగా పెంచుకున్నాడు అతను. రోజు 12 గంటలకు వెళ్లే రాజీవ్ రాత్రి దాకా స్నేహితులతో తాగుతూ గడుపుతున్నాడని సమాచారం. ఇంటి బాధ్యతలను కూడా పట్టించుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ రాజీవ్ అలవాటు డైరెక్టర్ రాజమౌళికి నచ్చకే అతన్ని దూరం పెట్టారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. రాజమౌళితో సినిమా అంటే యాక్టర్లు టైంకి రావాలి, రాత్రి ఎంత లేట్ అయినా ఉండాలి, కష్టపడాలి. రాజీవ్ ఇప్పుడున్న పరిస్థితిలో అది చాలా కష్టం. అందుకే ఈ మధ్య రాజమౌళి చిత్రాల్లో రాజీవ్ కనబడడం లేదు. ఇక ఎన్టీఆర్ అయితే స్నేహానికి విలువ ఇస్తూ జనతా గ్యారేజ్ లాంటి చిత్రంలో రాజీవ్కు చిన్న చిన్న పాత్రలు ఇస్తూనే ఉన్నారు. ఎటొచ్చి రాజీవ్ అలవాట్లను మానుకుంటేనే అతనికి మంచి వేషాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, లేకపోతే కష్టమే అంటున్నారు చలనచిత్ర పండితులు.